హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ఒకరు విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే అవినాష్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా తొందరలో బీజేపీలోకి జంప్ అయి కాబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. సార్, మరి వార్తల్లో నిజమేంటుంది? మరి ఎందుకు చేరబోతున్నారు బీజేపీలోనే ఎందుకంటారు? అంటే ఇక్కడ మన ఎలక్షన్స్లోనే జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ కారణంగానే బీటెక్ రవేని కడపలో ఉంటాడు. మంచి తెలుగుదేశం నాయకుడు. ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఓడించేటువంటి కెపాసిటీ ఉన్నవాడు. ఆ బీటెక్ రవితో కొంచెం సంప్రదింపులు ఇవన్నీ సాగాయి. అయితే ఇక్కడ ఏంటంటే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీలో చేరకపోతే దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్. మన రామాంజనేయ యుద్ధం లాగా ఆ యయాతి వచ్చి హనుమంతుడి గాలు పట్టుకుంటే బతికించాడు. ఇప్పుడు దేశంలో అందరికంటే బలమైన నాయకుడు ఎవరు? మోదీజీ. ఆ మోదీజీ కాలు పట్టుకుంటే ఆయన ప్రాణాలకు ఏదైనా హాని లేకుండా ఉంటుంది అనేటువంటి జనరల్గా ఎవరైనా ఆలోచిస్తారు కదా. అందువల్ల బీజేపీ మంత్రాలు జరుపుతున్నాడు, బీజేపీకి వెళ్తాడు, ఎంతైనా సాధిస్తాడు. అది వాళ్ళు కూడా కడపలో మంచి బలమైన వర్గం తీసుకుంటారు. అంటే ఉత్తరోత్తర జగన్మోహన్ రెడ్డికి చాలా శిక్షలు పడే పరిస్థితి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడున్న 11 మందిలో ఒక 6 మంది 7 మంది బయటికి వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇంకేదైనా ఎంపీలకు కూడా గ్యారంటీ లేదు. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్రస్ట్రేషన్తో బిహేవ్ చేస్తున్నాడు. ఫ్రస్ట్రేషన్తో బిహేవ్ చేస్తుంటే ఎంతకాలం ఉంటారు? మా పదవి లేదు కదా, నీకెందుకు ఉందాం అనుకున్నట్టయితే ఈ 11 మందిలోనూ కొంతమంది వాళ్ళ దారి చూసుకుంటున్నారు. ఈ దారి చూసుకునే వాళ్ళు అలాంటి డబ్బులు బాగా ఖర్చు పెట్టి ఓడిపోయినాడు అనమాట. ఓడిపోయినట్టయితే మరి అక్కడికి ఏమొస్తుంది? ఏదో నామినేటెడ్ పోస్ట్ అయినా వచ్చినట్టయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి 5 సంవత్సరాల్లో వస్తాయి, కానీ ఓడిపోతే వస్తుంది కనుక వాళ్ళు జీవితంలాగే చూస్తారు కదా. 100 కోట్లు పోయి అంటే ఈ రోజుల్లో ఏమిటి, 4 తరాలు కూర్చొని తిన్నా సరిపోతాయి. అటువంటి ఆలోచనతో జంప్ అవుతారు, ఇక జంప్ అయిపోతారు. లాస్ట్ మిగిలింది ఒక 2-3 ఉంటారు తప్ప లేదు కాక. అంటే ఆయన చేసుకున్న దానికి చేసుకున్నంత మూల్యం చెల్లించుకుంటున్నాడు ప్రస్తుతానికి. ఇకపోతే విజయసాయి రెడ్డి అంటే నేను ఒప్పుకోను. ఎలాగంటే ఇద్దరూ కలిసి చేసినటువంటి నేరాలు చాలా ఉన్నాయి. ఒకవేళ బీజేపీలోకి వెళ్తే జగన్ ఊరుకుంటాడా? మొత్తం చిట్టా బయట పెట్టేసి తనకంటే ముందు విజయసాయి రెడ్డికే శిక్ష వేసినట్టు తను చేసిన నేరాలన్నిటికీ కూడా కారకుడు. అంటే చేసిన నేరాలు అనకూడదు, చేసిన తప్పుడు పనులన్నిటికీ ఆలోచనారహితంగా చేసిన పనులన్నిటికి కూడా వీడి చాలు బోడి సలహాలే అంటాడనమాట. అందుకు నేను సాయి రెడ్డి వోంట్ గో టు సమ్వేర్. ఆయన ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళ ఆ కోర్టు, ఆ విచారణలు, ఆ శిక్షలు అంతా తీర్మానించినంత వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డితో ఉండవలసిందే. అది విడిపోయే బంధం కాదు. కలిసి చేసిన నేరాలు ఉన్నాయి కదా, మనీ లాండరింగ్ కదా, అందులో ఈయన సీఏ కదా, చార్టెడ్ అకౌంటెంట్ కదా, ఎలా తప్పుతాడు? ఆయనతో ప్రతి నిమిషం పని ఉంటుంది అన్నమాట. రేపు పొద్దున కోర్టుకి వివరణ ఇవ్వాలంటే ఆయన దగ్గరుండి ఇవ్వాలి. అలాగే ఇప్పుడు నిజాలు చేయాలంటే వీరిద్దరు లేకుంటే మా కోర్టు శిక్ష వేస్తుంది, ఆయన తీసిరామంటారు. జగన్మోహన్ రెడ్డి ఉంటే విజయసాయి రెడ్డిని తీసిరామంటారు అన్నమాట. కానీ ఒకటి, వీళ్ళు చేసిన తప్పుకి శిక్ష అనుభవించే రోజు దగ్గరగా ఉంది కాబట్టి ఇట్లాంటి వదంతులు కూడా వస్తాయి అన్నమాట. ఏం చేస్తారు ఇప్పుడు? కొంతమంది అంటే జగన్మోహన్ రెడ్డి గారే వీళ్ళని బీజేపీలోకి పంపించి మా ఎంపీ మీకు సపోర్ట్ గా ఉంటారు, మమ్మల్ని అరెస్ట్ కాకుండా కాస్త మీరు చూసుకోవాలి అని చెప్పేసి అటువంటి ఒక వ్యూహం పన్నుతున్నారని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మోదీ గారికి ఎంపీల సపోర్ట్ అయితే అవసరం ఉంది కదా. ఎంపీలు సపోర్ట్ అవుతుంది. ప్రమాణ స్వీకారం చేసేస్తే ఇంకేం ఎంపీలు సపోర్ట్ అండి? మీకు రాజకీయాలు ఎలాగ ఉంటాయంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ వర్గంలో 10 మంది చేరిపోతారు, వెంటనే ఇంకో 10 మంది క్యూలో ఉంటారు. పవర్ మోదీ చేతిలో ఉంది కదా. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకేం వరుసగా వస్తుంటారన్నమాట. కాంగ్రెస్ పార్టీలో ఏం మిగులుతుంది? పైగా వీళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఫండ్గా ఇవ్వాలి. అంత భయంకరమైన సిచ్యువేషన్లో చిక్కోరు కదా, అందుకు వరుసగా వస్తారు.
ఏ పార్టీ నుంచి అయినా సరే వరుసగా వస్తుంటారన్నమాట. వారి సంఖ్యాబలం చాలిపోయినంత వరకు రండి 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 అంటారన్నమాట. ఏదో చిన్న పదవుల నుంచి పాటిస్తారు, అది వేరే విషయం. కానీ వాళ్ళ బలం కావాలి, బలంగా కావాలి. అలాగని దేబరించుకోవాల్సిన అవసరం లేదు. మోడీ రిక్వెస్ట్ చేసింది ఇద్దరినే, ఒక చంద్రబాబు నాయుడిని, ఒక పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తాలూకు దాన్ని మధ్యవర్తిత్వం చాలా గొప్పగా చేశాడు. ఈయన మొహం ఆయన చూడడు మోడీ అంటే ఈయన నప్పదు. కానీ ఇద్దరి మధ్య సయోధ్య కూర్చి ఒక కూటమిగా ఏర్పాటు చేయడంతోనే సక్సెస్ వచ్చేసిందని అన్నమాట. మోదీ కానీ కూటమిగా లేకపోతే ఎలక్షన్ రిజల్ట్ ఎలాగ ఉండదు, ఇంకోలా ఉంటుంది. అర్థమైందా? దాన్ని తప్పించడం కోసం మన పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశాడు. ఎప్పుడైతే బీజేపీ కూటమిలో కలుస్తుంది అనుకున్నాం అప్పుడు సక్సెస్ అయిపోయాడు అన్నమాట. అంటే అలాంటి నాయకుడు కావాలని మోడీ చాలా ఆశపడుతున్నాడు అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే నువ్వేం కోరుకుంటావు ఆ పదవి ఇచ్చేస్తా అంటున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ నీకేం కావాలి చెప్పు, నువ్వు సమర్థుడివి, సమర్థవంతంగా రేపు పొద్దున్న ఎన్డీఏ కన్వీనర్ అయినా సరే ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలన్నమాట. కానీ నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుడు అవుతాడు. సరే, ఇద్దరు ఎంపీలే కాకుండా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా తొందరలో టీడీపీలో షిఫ్ట్ అయిపోతారు, మొత్తం వైసీపీ అంతా ఖాళీ అయిపోతుంది, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మిగులుతారన్న వార్తలు కూడా అంత అశక్తులు నీకు చెప్పను. కానీ ఒకలో ఇద్దరు ఉన్నప్పుడు కూడా అది పెద్ద లెక్క కాదు కదండి. ఒకటి ఎమ్మెల్యేలు జంప్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఏదో పదవి కట్టపెట్టాలి కదా. జంప్ చేయడం మామూలుగా ఎగిరి దూకేయడం కాదు కదా. అయ్యా నీ తల పార్టీలోకి వస్తాను, ఇలా నష్టపోయాను, నన్ను ఏ విధంగా ఆదుకుంటారంటే సరే ఇప్పుడు చేసుకో అంటారు, అంతే కదా. జంపులు చేసేరు ఎవరైనా సరే. సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. ఒకసారి నష్టపోయేవాడు రెండోసారి నష్టపోవడం కోసం ప్రయత్నించాడు కదా. అందువల్ల వాళ్ళ మధ్య వీళ్ళు స్వీకరించారంటే వాళ్ళకి ఏదో ఇవ్వాలి. ఎన్నికల్లో హడావుల్లో ఎవరెవరికో వాగ్దానాలు చేసేస్తారు. ఇప్పుడు పిఠాపురంలో వర్మ గారు మంచి పదవి రావు ఊరుకుంటాడన్న నీ ఉద్దేశం. అలాగే రఘురామకృష్ణరాజు ఇంత పని చేశాడు, ఆయన సరైన పదవి రావు ఎన్నుకుంటాడా? అలాగమాట. ఎందుకంటే 5 సంవత్సరాలు కష్టపడ్డాను నేను నీ పార్టీ కోసం. ప్రతిరోజు కూడా నా చావుకు కూడా తెగించి నీ గురించి రచ్చబండ కార్యక్రమం స్టార్ట్ చేశాను. ఏంటిది నాన్సెన్స్ అంటే ఎక్కడ పెట్టుకుంటారు తలకాయ. అందుకని ప్రమాణ స్వీకారం చేయడంతోనే పండగ కాదు, బట్ అది నిలబెట్టుకోవడంలో మాత్రం చాలా కష్టాలు నష్టాలు పడవలసి ఉంటుంది. అయితే మొట్టమొదటికి వచ్చినట్టయితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, ఆయనకు వేరే మార్గం లేదు. కానీ విజయసాయిరెడ్డి వెళ్తే అంగీకరించరు. వీళ్ళు వాళ్ళకు బీజేపీని మన్నించినట్టయితే బీజేపీ అది కేంద్రంలో వీళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు వాళ్ళు ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటాయి. అందువల్ల ప్రాక్టికల్గా ఆలోచించి అంటే ఒకటి పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాడికి ఏదో మంత్రి పదవి ఆశించారంటే అర్థం ఉంది, ఆయన సమర్థుడు, చేయగలడు. అలాగే ఇప్పుడు రఘురామకృష్ణరాజు కానీ ఎంపీ గెలిచినట్టయితే మంత్రి పదవి ఖచ్చితంగా ఇచ్చేవాళ్ళు. ఇక్కడ కూడా సముచిత స్థానం ఇస్తే బాగుంటుంది అన్నమాట. తెలివైన వాళ్ళని సమర్థుల్ని మనం కోల్పోకూడదు. ఈ 10 రోజులు మనం చాలా స్వచ్ఛతగా ఉంటూ అంటే నిస్వార్థంగా పని చేయగలిగితే పరిపాలన బాగుంటుంది. లేకపోతే మనం ఆలోచనలు ఉంటాయి, దాన్ని కార్యాచరణలో ఎవరు పెడతారు? కార్యాచరణలో పెట్టేవాడే ప్రధానంగా. డబ్బులు పంచమని 5 కోట్లు ఇచ్చాడు కొడాలి నాని, పంచమని ఇచ్చిన వాళ్ళు ఎత్తుకుపోయే డబ్బులు ఏం చేస్తాం? అలాగే చాలామంది వైసీపీలో వీళ్ళు నమ్మకస్తులైనటువంటి వాలంటీర్లు వీళ్ళందరూ చేతికందిన డబ్బు ఎత్తుకుపోయినారు. మనం చేయమని చెప్తాం కానీ చేసినంత వరకు మన నమ్మకం ఉండదు కదా. చేస్తారన్న గ్యారంటీ ఎక్కడుంది? అందుకనే సమర్థనీయమైన మంత్రివర్గం అయితే తప్పకుండా మంచి పాలన అందిస్తారు. అన్నిటికంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హోమ్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. హోమ్ జాగ్రత్తగా లేకపోతే ఈ దాడులు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, దాడులు జరగకూడదు. దాడులు జరిపిన వాళ్ళని వేసేయండి, ఏ పార్టీ ముఖం చూడొద్దు. నలుగురిని వేసినట్టయితే 10 మంది తగ్గిపోతారు, 10 మందిని వేసినట్టయితే 1000 మంది తగ్గిపోతారు. నీకు అనుకున్న ఒక 6 మాసాలు పట్టవచ్చు వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి. మరి హ్యాపీగా ఉంటారు కదా అందరూ. ఎవరొకరు పిల్లి మేడలో గంట కట్టాలి కదా. కార్యాచరణలో చూపించేది ఎవరొకరు చూపించాలి.
అందువల్ల లా అండ్ ఆర్డర్స్ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర రాబోయే రోజుల్లో వహించాలి. ఒక వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కడుపు మంటతో ఉన్నాడు కనుక థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.